దండకారణ్యంలో ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని ఖమ్మంలో ప్రజా పౌర సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ప్రజా పౌర సంఘ సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ప్రజాపంత నాయకులు పాల్గొన్నారు. దేశ సరిహద్దులో దేశ రక్షణకు పనిచేయాల్సిన సైనికులను సొంత ప్రజలను చంపేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు. అమాయక ఆదివాసీ బిడ్డలను చంపడం సరైంది కాదన్నారు. చర్చలకు సిద్ధమని చెబుతున్న వారిని చంపుతున్న కేంద్ర విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. తక్షణమే చర్చలు జరపాలన్నారు. గత 10 రోజులుగా కేంద్ర బలగాలు దండకారణ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు 15,000 మంది సాయుధ బలగాలతోటి ఆదివాసీ గ్రామాలను మొత్తాన్ని కూడా ముట్టడించి ఆదివాసీల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టి ఆదివాసీలు కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా బయటికి వెళ్ళకుండా నిర్బంధం కొనసాగిస్తూ ఉంది. మావోయిస్టుల ఏరివేత పేరుతోటి ఇవాళ ఛత్తీస్గఢ్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మరణకాండని తీవ్రంగా ఖండిస్తూ ఆపరేషన్ కాగార్ని నిలిపివేయాలని చెప్పి, సాయుధ బలగాలను వెనక్కి పంపాలని చెప్పి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సిపిఎం, సిపిఐ, ఎంఎల్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ మొత్తం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలతో ఇవాళ భారీ ఎత్తున ఇక్కడ మానవాళం నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ 6 డిమాండ్లు ప్రభుత్వం తక్షణం ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం వెనక్కి పోవాలి, అక్కడ కాల్పులు విరమణ పాటించాలి, సాయుధ బలగాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం మావోయిస్టుల పేరు చెప్పి ఇలా భారత ప్రభుత్వం, అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు ఇవాళ గిరిజన ఆదివాసీల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాయిలకు దోచిపెట్టడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యని కాకుండా ఇది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యగా గుర్తించాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక వెనక్కి రాకుండా ముందుకు పోతే ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి 2026 మార్చి 30 నాటికి నక్సల్ ముక్త్ భారత్ను నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి ప్రకటించి ఇవాళ దండకారణ్యంలో ఒక యుద్ధం ప్రకటించాడు. దేశ బోర్డర్లో సైనికులు, దేశాన్ని రక్షించాల్సిన సైనికులు ఇవాళ కగార్ పేరుతోటి ఈ దేశ పౌరులనే చంపించేటువంటి దుర్మార్గానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడిగడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఒకవైపున మావోయిస్టులు శాంతి చర్చలకు మేము వస్తాం, మమ్మల్ని పిలవండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా శాంతి చర్చలను పిలవకుండా ఇవాళ అమానుషంగా ఇవాళ హత్య చేయించేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్లకి ఆ దండకారణ్యంలో ఖనిజ సంపదను కట్టబెట్టేదానికోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఇప్పటివరకు అనేక రూపాల్లో ఇవాళ ప్రజాస్వామిక హక్కులను హరించివేస్తూ ఉపా లాంటి కేసులు పెట్టి వరవర్రావు గారు లాంటి వాళ్ళని జైళ్లలో పెట్టి, సాయిబాబా లాంటి వాళ్ళని కూడా సంవత్సరాల తరబడి జైళ్లలో పెట్టారు. ప్రజాస్వామిక హక్కులు మొత్తం కూడా హరించివేస్తూ ఇవాళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేసేదానికోసమే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి హత్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి చర్చలకు మావోయిస్టులను ఆహ్వానించి ఇవాళ శాంతి చర్చలు జరిపి కగార్ పేరుతో జరుగుతున్నటువంటి